ఆమ్ ఆద్మీలో ముస్లిం తీవ్ర స్థాయికి చేరింది. సీనియర్ నేత కుమార్ విశ్వాస్ తిరుగుబాటు చేశారు. ఏకంగా సీఎం కేజ్రీవాల్ ని టార్గెట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. విశ్వాస్ వెంట సుమారు 30 మంది ఎమ్మెల్యేలున్నట్టు తెలుస్తోంది. వారందరి మద్దతుతో కేజ్రీవాల్ ను ఏకాకిని చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఓటమి తర్వాత పార్టీలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. ఆమ్ ఆద్మీ నాయకత్వంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అవసరమైతే పార్టీని వీడే యోచనలో ఉన్నారు కుమార్ విశ్వాస్. ఇవాళ రాత్రికి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం ప్రకటిస్తానన్నారు. ఆమ్ ఆద్మీలో ముస్లిం తీవ్ర స్థాయికి చేరింది. సీనియర్ నేత కుమార్ విశ్వాస్ తిరుగుబాటు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని ఆయన టార్గెట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. విశ్వాస్ వెంట సుమారు 30 మంది ఎమ్మెల్యేలున్నట్టు కూడా తెలుస్తోంది. వారందరి మద్దతుతో కేజ్రీవాల్ ని ఏకాకిని చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. మా ప్రతినిధి మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, ఆమ్ ఆద్మీ పార్టీలో ముస్లిం మొదలైంది. ఈ పార్టీ కీలక దిశగా ముందుకెళ్తున్నట్టుగానే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ గతంలోనే పార్టీని వీడి వెళ్లారు. కేజ్రీవాల్ వైఖరిని నిరసిస్తూ ఆ ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి విడిగా వెళ్లి వేరొక స్వరాజ్ అభియాన్ పేరుతో మరొక పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు కుమార్ విశ్వాస్ అదే బాటలో నడుస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మధ్య చోటు చేసుకున్న పరిణామాల్లో ముఖ్యంగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యం చెందడంతో పార్టీలో అనేక మంది సీనియర్లు, కింది స్థాయి కార్యకర్తలు కూడా కేజ్రీవాల్ వైఖరి మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే వచ్చారు. అయితే కొంతమంది బాహాటంగా కుమార్ విశ్వాస్ అయితే నేరుగా మీడియా ముందే తన అభిప్రాయాలను వ్యక్తం చేయగా కొంతమంది లోపలే మదనపడుతూ ఉన్న పరిస్థితి కనిపించింది. అయితే ఈ పరిస్థితిని గమనించి అరవింద్ కేజ్రీవాల్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి మీకు ఏ అభ్యంతరాలు ఉన్నా సరే నేరుగా నాతో చెప్పండి, పార్టీ లోపల డిస్కస్ చేసుకుందాం, అంతర్గతంగా డిస్కస్ చేసుకుని వాటిని సరిదిద్దుకుందాం, మీరు బయట మీడియా కెమెరాల ముందు చెప్పడం మంచిది కాదు అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. కానీ కుమార్ విశ్వాస్ నేరుగా ప్రతి వైఫల్యాన్ని, ప్రతి అంశాన్ని నేరుగా కెమెరాల ముందే మాట్లాడడంతో ఆ పార్టీలోనే మరొక ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్, ఇతను అమానతుల్లా ఖాన్ కుమార్ విశ్వాస్ మీద వరుసగా స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చారు. కుమార్ విశ్వాస్ ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏజెంట్, అతన్ని ముందుగా పెట్టుకుని బీజేపీ నడుపుతున్న పన్నాగం ఇది అంటూ అతను వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పార్టీలో చీలిక అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. కుమార్ విశ్వాస్ తన వైపున మరొక 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మాట్లాడడం, ఇటు కేజ్రీవాల్ వర్గంలో ఉన్న అమానుల్లా ఖాన్ చేస్తున్న కామెంట్లు, ఇవన్నీ చూసుకుంటే పార్టీ రెండు ముక్కలవడం ఖాయంగా కనిపిస్తుంది. రోజు రోజుకి ఈ పరిణామాలు ఉత్కంఠగా మారుతున్నాయి. కుమార్ విశ్వాస్ మరొక 24 గంటల్లో తన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్నది ప్రకటిస్తానని చెప్పారు. ఈ 24 గంటల్లో ఇప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, నిజంగా దీని వెనుక బీజేపీ హస్తం ఉందా లేక పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతోనే విసిగిపోయి ఈ చీలికగా మారుతుంది? ఎందుకంటే గతంలోనూ యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ సమయంలో సైతం పార్టీ ఇదే తరహాలో తలెత్తింది, వారిద్దరూ వేరుపడ్డారు. ఇప్పుడు కుమార్ విశ్వాస్ కూడా అదే బాటలో నడుస్తున్నాడంటే పార్టీలోనే సమస్యలు ఉన్నాయి అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. కేజ్రీవాల్ వ్యవహార శైలి మీద కూడా ఒక్కొక్క నేత గలం విప్పుతూనే ఉన్నారు. దీంతో ఈ సమస్యకు కేజ్రీవాల్ ఎలాంటి పరిష్కారం కనుగొంటారు? కుమార్ విశ్వాస్ ను బుజ్జగింపగలుగుతారా లేక పార్టీ రెండు ముక్కలు అవుతుందా అన్నది ఇప్పుడు మనం ఎదురు చూడాలి. आज हैं इसी घर में हम 3 मित्रों ने, अरविंद ने, मैंने और मनीष ने एक भ्रष्टाचारी आंदोलन के बारे में सपना देखा था जो हम रामलीला मैदान तक लेकर गए। अभी 3-4 दिन पहले एक चुनाव से पहले आए हुए लोकतांत्रिक जनवादी पार्टी लोजपा से आए हुए एक विधायक ने मेरे बारे में कहा कि मैं बीजेपी का एजेंट हूं। मुझे लगा कि अगर यही बात उसने मेरे मित्र अरविंद के बारे में या मनीष के बारे में कही होती तो वो 10 मिनट में पार्टी में बाहर निकाल दिया जाता, उस पर कार्रवाई होती। लेकिन उसने जब कल भी दोबारा ये बात कही तो मुझे समझ में आ गया। इस बीच में मेरी बात हुई, संजय आए, मनीष आए, अरविंद से बात हुई। मुझे लगा कि ये निकाल दिया जाएगा। कोई अगर ऐसी बात अरविंद के बारे में बोल दे तो हम सहन नहीं करेंगे, मनीष के बारे में बोल दे तो पूरी पार्टी सहन नहीं करेगी। विधायक कह रहे थे जी बिल्कुल निकलना चाहिए, कार्यकर्ता कह रहे थे, पर कल जब उसने दोबारा बोला तो मुझे लगा कि ये रामविलास पासवान जी की पार्टी में से आया हुआ पहली बार का विधायक नहीं बोल रहा, ये सिर्फ मुखौटा है, इसके पीछे